ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొలిటికల్ హీట్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పనవసరం లేదు. పౌరుషాల గడ్డ కడప జిల్లాలో అది పీక్కి చేరుతోంది. ఇప్పుడు నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ వేడి పెరుగుతూ ఎప్పుడు ఏం జరుగుతుందో అని జనం భయపడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆ సెగ్మెంట్లో ప్రత్యర్థి పార్టీల నేతలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు ఫ్యాక్షన్ సినిమా సీన్లను తలపిస్తూ టెన్షన్ వాతావరణం నెలకొంది. భూదందాలు హత్యలతో లింకు పెడుతూ రోజులు తరబడి సాగుతున్న మాటల యుద్ధంతో నియోజకవర్గ ప్రజలు భయంగా బతకాల్సి వస్తోందట. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. గత కొద్ది రోజులు వారిద్దరూ ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ వేడి రగిలిస్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తన ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని కబ్జా చేశారని మీడియా ముఖంగా ఆరోపించారు వరదరాజుల రెడ్డి. చెన్నకేశవస్వామి దేవాలయానికి చెందిన ఆ స్థలాన్ని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ పొద్దుటూరులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ ప్రచారం చేశారు. చెన్నకేశ్వర స్వామి దేవస్థానం భూమి అన్యాక్రాంతం అయిపోతుందని నిన్నటి దినం నేను స్వయంగా పోయి చూసి దాంట్లో రోడ్లు వేసినారు. రోడ్లు వేసి అన్యాక్రాంతం అయిపోతుందని నేను అక్కడికి పోయి చూసి వచ్చిన తర్వాతనే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నువ్వు భూమిలో రోడ్లు వేసినావు, నీకేంటి హక్కు భూమిలో రోడ్లు వేసేదానికి? నీ భూమే, నీ పట్టా భూమే. ఎందుకు రోడ్లు వేసినావు అన్యాక్రాంతం చేయకుండా? అంటే గ్రావెల్ రోడ్లు వేసినావు, దానిపైన చిప్ చేసినావు, దానిపైన తార్ రోడ్డు వేయాలంటున్నావు. ఏంటి నీ అబ్బాయి సొంతమా? దేవస్థానం భూమిలో నువ్వు రోడ్లు వేసేదానికి హక్కు నీకేంటి? చెప్పు, ముందు జవాబు చెప్పు. నేనేదో పరిరక్షించినాను, కంప చెట్లు ఉన్నాయి, మరుగుదొడ్లు వాడతానే అంటున్నావు. నువ్వు మంచిదే, నువ్వు అవన్నీ చేసిన దానికి మంచిదే కాదనిలే. నువ్వు ఎందుకు రోడ్లు వేసినావు? నీ హక్కు ఏంటి దాంట్లో? నీ హక్కు దాంట్లో ఏముంది? రోడ్లు వేసే హక్కు ఏముంది? ముఖ్యమంత్రి జగన్ అండ చూసుకుని ఆ స్థలంలో రోడ్లు కూడా వేయించారని, దేవాదాయ శాఖ వారు వద్దంటున్నా వినకుండా రోడ్డు వేసిన ఎమ్మెల్యే రేపు ప్లాట్లు వేసుకుని అమ్ముకోవాలని చూస్తున్నారని వరదరాజుల రెడ్డి ధ్వజమెత్తారు. దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు వద్దని చెప్పినా కూడా నువ్వు రోడ్లు వేసినావు. వాళ్ళు వద్దు సార్ అని చెప్పినా కూడా రోడ్లు వేసినావు. ఎవరు నేను ప్రభుత్వంలో ఉండవు, ప్రభుత్వ అధికారంలో ఉండవు. జగన్మోహన్ రెడ్డి అన్నదానాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి నేను ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో రోడ్లు వేసినావు. రేపు ప్లాట్లు వేస్తావు, ఇల్లు కట్టుకుంటావు, అమ్మేస్తావు. ఎవరేం చేస్తారు నిన్ను? ఎందుకు అంత తొందరపాటుగా నువ్వు మేము ఏమీ చేయలేదు, మేమేం మాట్లాడలే, ధర్నా చేస్తామంటాను కానీ అప్పుడే మాకంటే ముందే ప్రెస్ పెట్టినావు. నీళ్ళు భయం లేని ఎందుకు పెట్టినావు? నీ భయం నేను వెంటాడుతుంది కాబట్టి నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు. కాబట్టి నువ్వు రోడ్లు వేసినావు కాబట్టి ఆ రోడ్లు వేసినావు, ఆక్రమించుకునేదానికి నువ్వు పన్నాగము నీ ప్లాన్ వేస్తున్నావు కాబట్టి ఈరోజు మేము ధర్నా పెట్టి ప్రజల దృష్టికి తీసుకొని రావాలనే మా ధర్నా యొక్క ఉద్దేశం. అయితే దానిపై వెంటనే స్పందించిన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తన ఇంటి ముందున్నది దేవాదాయ భూమేనని అంగీకరించారు. అయితే దాన్ని కబ్జా చేయాలనుకుంది తాను కాదని, ఆ కబ్జాకు మొదట అంకురార్పణ చేసింది వరదరాజుల రెడ్డి సొంత అల్లుడేనని కౌంటర్ ఇచ్చారు. పేద ప్రజల కోసం ఆ భూమిలో రహదారిని సొంత ఖర్చులతో నిర్మించాను తప్ప దేవాదాయ భూమిని ఆక్రమించలేదని, అక్కడ ముళ్లకంపల్ని తన సొంత ఖర్చుతో కొట్టించి స్థలాన్ని కాపాడుతున్నానని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో వరదరాజుల రెడ్డి 100 కోట్ల ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఓ బ్రాహ్మణుణ్ణి అతి కిరాతకంగా కాల్చి చంపారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. న్యాయం లేని వాని దగ్గర నుంచి ₹1 విలువ చేసే వస్తువును 10 పైసలకు కొన్నారు. నేను అడుగుతాను వరదాడిని, రూపాయి చేసిన వస్తువును 10 పైసలకు నీకు ఇచ్చినారంటే అది న్యాయమా అన్యాయమా? నువ్వు ఒక రాజకీయ నాయకుడి నుండి వివాదాస్పదమైన భూమిని కొనొచ్చునా? అది కూడా అన్యాయం వైపు నుండేవాడిని కొనొచ్చునా? కొన్నావు, అన్యాయమైన వైపు ఉండే కొని న్యాయం ఉండేది బ్రాహ్మణోత్తముని దగ్గర పట్టాదారుడు. ఆ బ్రాహ్మణునితో రాజీ చేసుకునే ప్రయత్నం చేసుకున్నావు. నేను రాజీ పడను, కోర్టు ద్వారానే చూసుకుంటా అని చెప్పినాడు. పెట్రోల్ పోసి చంపేసినావు కాల్చి. సజీవ దహనం బ్రాహ్మణుని సజీవ దహనం ఆస్తి కోసం నువ్వు కేసు పెట్టినారు. కేసులో ముద్దాయిలు కాదు నీ వాళ్ళు, నీ మనుషులు కేసులో ముద్దాయిలు కాదా? నీ కొడుకు ప్రధానమైన ముద్దాయి కావాలా? ఆ రోజు నీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నీ కొడుకును ముద్దాయిగా తప్పించుకోగలిగినావు. బచ్చల పుల్లయ్య కుమారుని ముద్దాయిగా తప్పించినావు. మిగతా వాళ్ళను అనామకులు నువ్వు కేసులో ముద్దాయిలు చేసినావు. ఆ స్థలం ఉండేది విజయవాడలో. దాని విలువ ఇప్పుడు 200 కోట్ల రూపాయలు. 200 కోట్ల రూపాయలు. వివాదాస్పదమైన న్యాయం లేని వ్యక్తి దగ్గర నుంచి రూపాయి వస్తువును 10 పైసలు కొని ఆ న్యాయం ఉండేవాడు బ్రాహ్మణుడు మీ మాట వినలేదని చెప్పి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి చంపి కేసులో ముద్దాయిలయ్యి 200 కోట్ల ఆస్తిని మీరు భాగాలు పంచుకొని ఇంకా నీ నోటికి మంచి మాటలు వస్తున్నాయా? న్యాయమైన మాటలు. నువ్వు నీతిపరునివే? నీకు నీతి ఉందే?
అది మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి నైజమని, ఇలాంటి ఘటనలు వందల కొద్దీ వరదరాజుల రెడ్డి చేశారని ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే విమర్శలపై వరదరాజుల రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. ప్రొద్దుటూరులో భూ కబ్జాలు, బెట్టింగులు, మట్కా ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ మొత్తం అధికారం అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యేనే నడిపిస్తున్నారని ఆరోపించారు వరద. ఆ మాటల యుద్ధం మరింత ముదిరి వరదరాజుల రెడ్డి రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేస్తానని సవాల్ విసిరారు రాచమల్లు. ఇంతకాలం ఆయన వయసు చూసి గౌరవించానని, ఇక ఉపేక్షించేది లేదని, ఈసారి టీడీపీ టికెట్ వరదరాజులకే రావాలని కోరుకుంటున్నానని, ఆయన పతనానికి అంకురార్పణ చేస్తున్నానని ఎమ్మెల్యే మీడియా ముందు ప్రకటించారు. భగవంతుని ఆశీస్సులున్నాయి, కార్యకర్తల బలం ఉంది. నా ఒంటిలో శక్తి ఉన్నంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు నీకు రాజకీయ సమాధి కట్టేంత వరకు వదిలే ప్రసక్తి లేదు. నేను రాజకీయ సమాధి నీకు కట్టేంత వరకు వదలను. నేను నా సర్వం, నా ధనము, మానము, ప్రాణం మూడు పోయినా పర్వాలే, నీకు మాత్రం రాజకీయ సమాధి కట్టి తిత్తా. కారణం, నీ అంత దుర్మార్గుడే లేడు, నీ అంత అబద్ధాలోడే లేడు, నీ అంత పదవీ వ్యామోహముడే లేడు. ఇన్ని సంవత్సరాలు నీ వయసును గౌరవించిన పెద్దవాణి అని చెప్పి నీలో రాగి గింజంతా కూడా మార్పు లేదు. నీ ప్రవర్తనలో ఒక్క రాగిన పైస కూడా మార్పు లేదు. నీకు టిక్కెట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా? నేను ఎవరికి రాకూడదు, నీకే రావాలా టిక్కెట్. ఏది ఏమైనా అసలే హాట్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పొద్దుటూరులో తాజాగా రాచమల్లు వర్సెస్ వరదల మధ్య మొదలైన మాటల యుద్ధంతో నియోజకవర్గం హాట్ గా మారింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య మొదలైన ఈ వార్ ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో అన్న టెన్షన్ అటు ప్రజలతో పాటు యంత్రాంగంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.